అంటే 29వ తారీఖున వరకు దీని యొక్క ప్రభావం, ఈ వాయుగుండం యొక్క ప్రభావం ఉండే సూచనలు మనకు బాగా కనిపిస్తున్నాయి. ఈరోజు వాతావరణ పరిస్థితి తీసుకుంటే వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లలో పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ అనాలిసిస్ చేస్తేనే ఒక ట్రాక్ని కన్ఫర్మ్ చేయగలుగుతాం. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ఈరోజు వాతావరణ పరిస్థితి ఏంటి, రాగల 3 రోజులు మనకు వాయుగుండం ప్రభావం ఉండే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఎంత మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వీడియోలో నేను చెప్పిన విధంగా ఏ ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది, ఎంత ఇంటెన్సిటీతో మనకు వర్షాలు ఉంటుంది, ఈ అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా ముఖ్యమైన వీడియో. అలానే వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు ఫుల్గా దొరుకుతుంది. కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు బంగాళాఖాతంలో కాకుండా భూభాగంలోనే ఒక అల్పపీడన ప్రాంతం అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే నిన్న మనకు కలకత్తాకి సమీపంగా ఉన్న ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి కాస్తంత ఇప్పుడు భూభాగంలో ప్రవేశించింది. ఇది రాగల 24 గంటల్లో మెల్లగా మనకు బంగాళాఖాతంలోకి వచ్చి బంగాళాఖాతం నుంచి ఇలా దిశ మార్చుకొని వైజాగ్కి కొంచెం ఉత్తర భాగంకి వచ్చి తీరాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీని వలన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు 25న ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. గతంలో చెప్పిన విధంగానే ఎగ్జాక్ట్గా 25 మనకు ఇంచుమించు మన 25th నుంచి 26, 27, 28, 29th దాకా 29వ దాకా అంటే 29వ తారీఖున వరకు దీని యొక్క ప్రభావం, ఈ వాయుగుండం యొక్క ప్రభావం ఉండే సూచనలు మనకు బాగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ప్రస్తుతానికి థార్ ఎడారి నుంచి మనకు పొడిగాళ్ళు అనేవి వీస్తున్నాయి. కాబట్టి కొంచెం మనకు వర్షాల్లో తగ్గుదల ఉన్నా కానీ రాగల 24 గంటల తర్వాత నుంచి బాగా పుంజుకునే సూచనలు, బాగా బలపడే సూచనలు మనకు కనిపిస్తోందండి. ఒకసారి ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితిని చూస్తే హైదరాబాద్ ప్రాంతం మీదుగా కొంచెం మేఘావృతమై ఉన్న ఆకాశం, ఈరోజు ఉదయం సమయంలో మనకు కాస్తంత మేఘావృతమై ఉన్న ఆకాశం అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా వచ్చేసి ఒడిషా ప్రాంతంలో విస్తారంగా మనకు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అనేవి కొనసాగుతుంది. ఇది రాగల 24 గంటల్లో మెల్లగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి కొనసాగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోకి ఇలా ఎంటర్ అవుతుంది. సో దీని ట్రాక్ అనేది ఎట్లా ఉంటుందంటే వాయుగుండం ఏ విధంగా అయితే మనకు కదులుతుందో ఆ విధంగా వాయుగుండం ఇలా కిందకు వస్తే ఇది కూడా కిందకు వస్తుంది. దాని వలన మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం. 24 సెప్టెంబర్ అంటే ఈరోజు వాతావరణ పరిస్థితి తీసుకుంటే వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లలో పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఏంటన్నా వాయుగుండం అయితే దగ్గరకు వస్తుంది కదా, వర్షాలు ఇంకా ఎక్కువ అవ్వాలి కదా అని అంటే ఫస్ట్ 24 అవర్స్ వాయుగుండంలో వర్షాలు అయితే ఎప్పుడు జనరల్గా ఉండదు. వాయుగుండం ఇంకా కిందకి రావాలి అంటే పైన వచ్చేసి ఒక అల్పపీడనంగానే ఉంది. అల్పపీడనం కిందకు వచ్చి ఒక 24 గంటల టైం తీసుకొని రికవర్ అయ్యి దాని తర్వాత వాయుగుండంగా మారుతుందని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ 24 గంటల వరకు రికవరీ పీరియడ్ ఉంటుంది కాబట్టి వర్షాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. సో రాగల 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ నేను చెప్పిన విధంగానే ఈ మేఘాలు ఇలా కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు రేపంతా ఛత్తీస్గఢ్లో వర్షాలు విస్తారంగా పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అయితే అంటే రేపు తెల్లవారుజామున అంటే ఈ రోజంతా విస్తారంగా వర్షాలు పడుతుంది ఛత్తీస్గఢ్లో. రేపు తెల్లవారుజామునకి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు అలానే వచ్చేసి తూర్పు భాగాల్లో వర్షాలు అనేవి కాస్తంత పెరిగే సూచనలు కనిపిస్తుంది. అంటే 25వ తారీఖున ఉదయానికి మనకు ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఉంటుంది. అంటే ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని భాగాలు, ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 25వ తారీఖున ఉదయానికి మనకు కనిపిస్తుంది. సో 24లో మనకు అంటే ఈరోజు చాలా తక్కువ చోట్లలోనే వర్షాలు ఉంటుంది, అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. దాన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం అప్డేట్స్ అనేవి బాగా అంటే ఏ టైంలో ఎంతెంత వర్షాలు పడుతుంది అన్నది టైమ్లీగా నేను అప్డేట్స్ ఇస్తుంటాను, దాన్ని కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము అసలైన విషయాన్ని మాట్లాడుకుంటాం. 25వ తారీఖునకి మనకు అంటే రేపటి వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు,
మధ్య కోస్తాంధ్ర జిల్లాలు బాగా గమనించండి. ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం తీసుకుంటే 25న వాతావరణ పరిస్థితి తీసుకుంటే మొత్తం మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, దాంతోపాటుగా వచ్చేసి అనకాపల్లి, అలానే వచ్చేసి ఏమంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, దాంతోపాటుగా మనకు ఎన్టీఆర్ కావచ్చు, ఏలూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఉత్తర ప్రకాశం, ఈ మొత్తం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు 25వ తారీఖున ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అదే 25వ తారీఖునకే మనకు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదలయ్యి అలానే 26వ తారీఖున ఉదయానికి పూర్తి స్థాయిలో మనకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా 25 రాత్రి లేదా 26 ఉదయానికి విస్తారంగా భారీ వర్షాలు అనేవి హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలో ఉన్న భాగాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, దాంతోపాటుగా సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, దాంతోపాటుగా మెదక్, అలానే వచ్చేసి జగిత్యాల, జనగామ, అలానే మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది. అంటే నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్, కరీంనగర్, అలానే వచ్చేసి మనకు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఖమ్మం, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి విస్తారంగా 25వ తారీఖున కనిపిస్తుంది. సో మనము 24వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగానే వర్షాలు చూస్తున్నాం. 25వ తారీఖున ఉదయానికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు మొదలై డే అంతా మనకు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా మనకు వర్షాలు కురిసేదానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటుంది. 25వ తారీఖున రాత్రికి తెలంగాణ రాష్ట్రంలో బాగా వర్షాలు పుంజుకుంటుంది. ఆంధ్రాలో కూడా మనకు వర్షాలు పుంజుకుంటుంది. మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పుంజుకుంటుంది. సో 2 విధాలుగా మనకు వర్షాలు అనేవి 25వ తారీఖున పడుతుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వర్షాలు ఉంటుంది. నెక్స్ట్ మన గెస్ ప్రకారం ఏమవుతుంది, ఈ యొక్క వేవ్ వచ్చేసి ఇంకా కిందకు వస్తుంది. ఇంకా కిందకంటే ఏంటంటే మనకు రాయలసీమ జిల్లాలోకి వస్తుంది. రాయలసీమ జిల్లాలకు అలానే దక్షిణ తెలంగాణ కూడా ఉంది. దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, ఈ 4 జిల్లాలు మనకు దక్షిణ తెలంగాణ కిందకు వస్తుంది. అలానే కర్నూలు, నంద్యాల ప్రాంతం కూడా మనకు ఋతుపవనాల యొక్క రేఖలోనే పడుతుంది. సో కాబట్టి ఇంకా కిందకు వస్తుంది. ఇంకా కిందకి వచ్చినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి, విండ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వర్షాలు అనేవి బాగా విస్తారంగా భారీ నుంచి అతి భారీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా కర్నూలు ప్రాంతము, నంద్యాల ప్రాంతాన్ని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ రేపు కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఈ ఒక్క పాయింట్ మాత్రం, మిగిలిన అన్ని పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను. ఈ ఒక్క పాయింట్ మాత్రం నాకు ఇంకా సందేహంగా ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే 26వ తారీఖున మనకు కురిసే అవకాశాలుగా ఉన్నట్లుగా వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి. 25 తెలంగాణ అంతా కవర్ చేసుకుంటూ కిందకు వస్తుంది. కిందకు వస్తే ఏం ప్రాంతం ఉంది అంటే కర్నూలు, నంద్యాల, ఈ 2 ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు 26వ తారీఖున కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చేసి హైదరాబాద్తో పాటుగా మనకు వికారాబాద్ కావచ్చు, పశ్చిమ తెలంగాణ అంటే మెదక్, కామారెడ్డి, దాంతోపాటుగా మనకు మహబూబ్ నగర్ జిల్లా. సో ఈ మొత్తం ప్రాంతం అంతా మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఒకసారి కలర్ మార్చి చూపిస్తాను మీ అందరి క్లారిటీ కోసం. ఈ మొత్తం ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది. ఆంధ్రాలో మనకు అంటే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఈ 2 ప్రాంతాలు అంటే కర్నూలు, నంద్యాల, మహానంది, శ్రీశైలం ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది. కానీ ఎంత మోతాదులో, ఎంత ఇంటెన్సిటీతో మనకు కర్నూలు, నంద్యాలలో ఉంటుందని మాత్రం నేను చెప్పలేను. కానీ వర్షాలు అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. కొంచెం మోస్తరు నుంచి భారీగా అయితే అది కూడా కన్ఫర్మ్గా ఉంటుంది. కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి రేపే కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఈవెంట్కి 1 రోజు ముందు, 2 రోజుల ముందే కరెక్ట్గా ఉంటుంది ఫోర్కాస్ట్ కూడా. సో డెఫినెట్గా రేపైతే ఈ పాయింట్ మాత్రం కన్ఫర్మ్ చేస్తాను. సో ఇంకొకటి ఏమంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా మనకు వర్షాలు ఉంటుంది. 26వ తారీఖున పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటుంది. ఎందుకంటే మనము చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటుందని. 26th ఈజ్ ద రైట్ డేట్ ఫర్ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. సో ఏమంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, అంటే ఓవరాల్గా ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు మోస్తరు నుంచి భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాల్లో కూడా విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో మొత్తం మీద మనం తీసుకుంటే 26వ తారీఖునకి వెదర్ మోడల్స్ అన్నీ, ఇది నేను ఒక మోడల్ గురించి చెప్పట్లే, అన్ని మోడల్స్ కలిపి ఉన్న ఫోర్కాస్ట్ ఇది. వెదర్ మోడల్స్ అన్నీ ఏం సూచిస్తుందంటే
దక్షిణ తెలంగాణ కర్నూలు నంద్యాల మీదుగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. కానీ ఇంటెన్సిటీని నేను అంటే ఎంత మోతాదులో వర్షం పడుతుందన్న దాని గురించి రేపటి వీడియోలో నేను పూర్తిగా కవర్ చేస్తాను. కానీ ఇప్పటి వీడియోలో వచ్చేసి ఇది సినారియో అండి. సో ఇప్పుడు ఏమంటే ఇంకొకటి 27వ తారీఖున కూడా మనకు వర్షాలు కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని కవర్ చేసిన వర్షాలన్నీ మనకి ఏమవుతుందంటే కర్ణాటక ప్రాంతానికి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాయుగుండం అనేది నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది, ఆ పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో 27వ తారీఖున మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం వరకు వర్షాలు కొనసాగుతుంది. రాత్రి నుంచి గ్యాప్ తీసుకుంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది. అబ్బా ఇంతకాలం 4 రోజులు బాగా శ్రమించాము, 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిపించాము అనే ఒక దీంతో విశ్రాంతి తీసుకొని ఆ పక్కన ఉన్న ప్రాంతాలకు వెళ్దాము అనేసి మెల్లగా మనం వదిలేసి ఆ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు వర్షాలు అనేవి మనకు 25 తారీఖున 6, 25, 26, 27 ఈ 3 రోజులు విస్తారంగా వర్షాలు ఉంటుంది. 28వ తారీఖున కూడా మనకు వర్షాలు ఉంటుంది. అది కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కోస్తా భాగాలు, కోస్తాంధ్ర అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ 28వ తారీఖున అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. కానీ విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు 28వ తారీఖున ఉండదు. దాంతోపాటుగా మనకు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యమైనది ట్రాక్ కన్ఫర్మ్ చేయాలి మీకు. సో ట్రాక్ని కూడా నేను కన్ఫర్మ్ చేస్తాను ఈ వీడియోలోనే. ఒకటి మనం ఒకసారి ట్రాక్ని చూసినామంటే ఏ విధంగా ఉంటుంది ట్రాక్ అనేది అంటే అన్ని మోడల్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఏ యాప్ తీసుకున్నా కానీ ఒక మోడల్ ఏమో ఆంధ్ర లోపలికి చూపిస్తుంది, ఇంకో మోడల్ ఏమో ఆంధ్ర పైన చూపిస్తుంది. సో మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ అనాలిసిస్ చేస్తేనే ఒక ట్రాక్ని కన్ఫర్మ్ చేయగలుగుతాం. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చూపించాలనేసి. ఇక్కడ మనకు మోడల్స్ అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది ఇట్లా పైకి, ఇలా ఒక యూటర్న్ తీసుకొని ఇలా మనకు తెలంగాణ రాష్ట్రం మీదుగా పోతుంది. అంటే వైజాగ్ ఈ ప్రాంతంలో ఉంది. వైజాగ్కి కొంచెం ఉత్తర భాగంలో శ్రీకాకుళం ప్రాంతానికి దగ్గరగా అంటే కళింగపట్నం ఇలాంటి ప్రాంతాల దగ్గర వాయుగుండంగా తీరాన్ని తాకి వెంటనే బలహీనపడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలను కవర్ చేసుకుంటూ మహారాష్ట్ర ప్రాంతంలోని ముంబై పక్కకి వెళ్ళిపోతుంది. దానివలన ఆ ప్రాంతంలో మహారాష్ట్ర, గుజరాత్, సౌరాష్ట్ర ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి ఈ మొత్తం అరేబియా సముద్రంలోకి వర్షాలు విస్తరిస్తుంది. దానివలన ఆంధ్ర రాష్ట్రంలో మనకేమంటే కింద నుంచి వచ్చే మాయిశ్చర్ వల్ల ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా దంచి కొట్టే విధంగా వర్షాలు అయితే ఉంటుంది. కానీ ఏ మోతాదులో పడుతుంది అన్న దాని గురించి చెప్పాలని అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం బాగా గెయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర అంటే కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. సో ఆర్డర్ చూసుకున్నామంటే ఫస్ట్ తెలంగాణలో బాగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ ఉంటుంది. తెలంగాణ కంటే కొంచెం తక్కువగా ఏమంటే మనకు ఉత్తర కోస్తాంధ్ర, ఎందుకంటే అక్కడే మనకు వాయుగుండం తీరం తాకుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ ఉంటుంది. దానికంటే తక్కువగా ఎక్కడ పడుతుందంటే మధ్య కోస్తాంధ్ర. రాయలసీమలోని ఉత్తర భాగాలు కర్నూలు, నంద్యాలలో అన్నిటికంటే ఎక్కువ చూపిస్తున్నాయి మోడల్స్ అన్నీ. సో దాని గురించి కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు మోడల్స్ అన్నీ ఇలా చెప్పే బాగా తడబడ్డాయి. సో నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో ఒకసారి మంచిగా అనలైజ్ చేసి రేపు ఒక పాయింట్ కర్నూలు, నంద్యాల గురించి మాత్రం కన్ఫామ్గా రేపు వీడియోలో చెప్తానండి. సో మొత్తం మీద మనకు 4 పాయింట్స్ నేను మాట్లాడాను ఈరోజు కూడా. నిన్నట్లాగానే వచ్చేసి చెప్పిన విధంగానే మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల మీదుగానే వాయుగుండం ప్రభావం ఉంటుంది. వాయుగుండం వచ్చేసి భూభాగాన్ని తాకిన వెంటనే బలహీనపడుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వర్షాలు అనేవి మనకి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందంటే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా ఉంటుంది. దాంతోపాటుగా రెండవ స్థానంలో వచ్చేసి విశాఖపట్నం ప్రాంతం అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లలో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ మాత్రం అతి భారీ వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది. ఈ 3 మాత్రం చాలా కన్ఫామ్గా ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లోని ఉత్తర భాగాల గురించి రేపటి వీడియోలో నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకొకటి 4వది అంటే ఈరోజు మనకు వర్షాలు అనేవి తక్కువగా పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్.